రామ్ చరణ్ పెద్దేమో నుండి అదిరిపోయే అప్డేట్లు అయితే వచ్చి వాటి గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా ఇంకోటేంటంటే రామ్ చరణ్ ఈ మూవీలో అంటే ఫస్ట్‌లో వచ్చిన షాట్‌లో అనమాట రగడ్ లుక్‌లో అయితే కనపడ్డాడు. లాంగ్ హెయిర్ ఏసుకొని, గడ్డం వేసుకొని, ముక్కుకి పోగేసుకొని కనపడ్డాడు. అయితే ఆ రగడ్ లుక్ అనమాట మనకి బానే అనిపిస్తుంది. కాకపోతే ఇది ఇంటర్నేషనల్ వైడ్‌గా రిలీజ్ అయ్యే మూవీ. చాలా మందికి ఈ లుక్ నచ్చుతుందా లేదా అనుకున్నా భయ్యా. కాకపోతే ఈ అప్డేట్ వినగానే నేనైతే షాక్ అయిపోయా. అసలు ఏంటి అనే దాని గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ మూవీ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే వచ్చాయి. వాటి గురించి చకచకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా రామ్ చరణ్ ఏమో ఈ మూవీలో అదిరిపోయేలా అయితే కనపడ్డాడు. అంటే మనకి బాగా నచ్చాడు. కానీ మనకు నచ్చినట్టు బయట వాళ్ళకి నచ్చాలిగా. అందుకే అనమాట డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీ స్పోర్ట్స్‌కి సంబంధించిన మూవీ. రామ్ చరణ్ ఏమో డిఫరెంట్ లుక్‌లో అయితే కనపడాలి. కాకపోతే ఈ మూవీ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఇంకోలా అయితే కనపడతాడంట. మూవీ మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ పోర్షన్‌లో ఇంకో రకంగా అయితే కనపడతాడు. ఆ లుక్ కోసం రీసెంట్‌గా అనమాట ఒక స్టైలిస్ట్ దగ్గర రామ్ చరణ్ అయితే వెళ్ళాడు. దానికి సంబంధించి ఫోటోలు కూడా బయటకొచ్చాయి. రామ్ చరణ్ రగుడ్ లుక్‌ను చూసి చాలా మంది అయితే షాక్ అయిపోయారు. ఆ లుక్‌తో ఫస్ట్ షాట్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ షాట్ అయితే కేవలం 24 అవర్స్‌లోనే 36.5 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది. ఇది నిజంగానే హైలైట్. ఎందుకంటే ఒక ట్రైలర్‌కి 6 వ్యూస్ అయితే వస్తాయి. కానీ ఇది ట్రైలర్ కాదు అండ్ టీజర్ కూడా కాదు. కేవలం ఫస్ట్ షాట్ ఒక గ్లిమ్ వీడియో లాంటిది. అదైతే అరాచకం క్రియేట్ చేసింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమా ఇప్పుడు మాదిరి అయితే ఉండదు. 1980లో జరిగిన బ్యాక్‌డ్రాప్ నిజంగా జరిగిన సన్నివేశాలు ఈ మూవీలో మనమైతే చూడబోతున్నాం. అసలు ఒక పవర్‌ఫుల్ పర్సన్, ఒక టన్ను బరువు ఎత్తే పర్సన్ లాగా రామ్ చరణ్ అయితే కనబడతాడు. అదే కాకుండా ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. శివకుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, అది కాకుండా మున్నా భాయ్, రామ్ చరణ్, అది కాకుండా రీసెంట్‌గా ఇంకో ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే ఈ మూవీ అయితే వస్తాడంట. ఆయన గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ మూవీ అయితే మన ముందుకు అయితే వస్తుంది. అయితే అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఊరి కోసం అన్నమాట ఈ మూవీ మొత్తం ఉంటుందంట. అలా ఎందుకంటే ఒక ఊరిని అనమాట చాలా మంది తొక్కేస్తూ ఉంటారు. ఆ ఊరు నుండి రామ్ చరణ్ అయితే వస్తాడు. రామ్ చరణ్ స్పోర్ట్స్ ద్వారా ఆ ఊరిని అనమాట పైకైతే తీసుకొస్తాడు. ఆ ఊరి పేరు అందరికి వినిపించేలా అయితే చేస్తాడు. ఈ రకంగా స్పోర్ట్స్ డ్రామా, స్పోర్ట్స్ కారణంగా చాలా మందికి అనమాట ఎక్కడి నుండి వచ్చారు అంటే ఆ ఊరు అంటారు. ఆ రకంగా రామ్ చరణ్ వల్ల ఊరికి బాగా పేరు వస్తుంది. ఆ రకంగా రామ్ చరణ్ ని ఒక ఊరి కోసం కష్టపడుతున్న వ్యక్తిగా ఈ మూవీలో మనం అయితే చూడబోతున్నాం. అంటే ఈ మూవీ స్టోరీ నిజంగా ఆంధ్రాలో జరిగింది. అయితే ఆంధ్రాకి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక ఫోక్ సాంగ్ అయితే రెడీ అవుతుందంట. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. జాన్వీ కపూర్ అలాగే రామ్ చరణ్ ఇదనమాట రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. నైట్ షూటింగ్ మాత్రమే. అంటే ఈ సాంగ్ అనమాట చాలా రొమాంటిక్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఒక ఫోక్ సాంగ్ అయితే ఉండబోతుంది. ఆ ఫోక్ సాంగ్ అనమాట విజయనగరంలో అయితే షూట్ చేస్తారంట. అయితే ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడంట ఏఆర్ రెహమాన్. రామ్ చరణ్ ఒక మూవీకి కేటాయించాడు అంటే టైం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రావాలి. కాకపోతే కొన్ని సార్లు రాకపోవచ్చు. కానీ ఈసారి మాత్రం విధ్వంసం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నేషనల్ అవార్డు కొడతాడు నాకు అనిపిస్తుంది. అదే రకంగా ఈ స్టోరీ ప్లాట్ ఉంది. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫరింగ్ ఉంది. అదే కాకుండా దీంట్లో చాలా మంది కొలాబరేట్ అయ్యి పెద్దగా ఆలోచించి పెద్ద స్థాయిలో మూవీ అయితే తీస్తున్నారు. దాని కారణంగా ఈ మూవీ అయితే విధ్వంసం క్రియేట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి మీరు అనుకుంటున్నారు అని డెఫినెట్ కామెంట్స్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.